పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఒక జిల్లాలో పోటీ చేస్తే ఒక నియోజకవర్గానికో పక్క నియోజకవర్గానికో పక్క మండలానికో మనం అనుకోవద్దండి. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి మనందరం గుర్తించాల్సింది ఏంటంటే, నా వరకు నేను ఒక 10 రోజులు రాజకీయాల్లో తిరిగితే వెంటనే నెంబర్ అయిపోవాలని, ఒక 2 నెలలు తిరిగితే సర్పంచ్ అయిపోవాలని, గట్టిగా 2 సంవత్సరాలు తిరిగితే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిపోవాలని కోరుకునే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఒక విషయం చెప్తున్నాను. ఆయన ఒక చిన్న యాడ్ చేస్తే 300 కోట్లు సంపాదిస్తాడు. ఈ రోజు ఒక రోజు షూట్కి 3 కోట్లు, 365 రోజుల్లో 250 రోజులు తను యాక్ట్ చేసిన 750 కోట్లు సంవత్సరానికి వస్తుంది. ఆయనకి ఎవరో ప్యాకేజ్ ఇవ్వడం, ప్యాకేజ్ అంటే ఎంత ఇస్తారండి? 100 ఇస్తారు, 200 ఇస్తారు. ఆయన కష్టపడితే 750 కోట్లు సంవత్సరానికి వచ్చే రోజులు. అటువంటి వ్యక్తి 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు పార్టీ నడిపిన తర్వాత కూడా ఈ రోజు 20 సీట్లు 30 సీట్లు ఎందుకు తీసుకున్నాడు అన్నది ప్రజలు అర్థం చేసుకునేది ఏంటంటే, ఆయన నిజంగా విడిగా పోటీ చేస్తే ఈసారి కాకపోతే 2029 అన్నా తను సీఎం అవ్వచ్చు. ఎందుకంటే చిన్న వయసు. కానీ ఇప్పుడే తన పొత్తులోకి ఎందుకు వచ్చి తాను 2 అడుగులు ఎందుకు వెనకేసుకున్నాడంటే, ఈ 5 సంవత్సరాలు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ విడిగా పోటీ చేస్తే 5 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చి చేద్దామని ఇక్కడ ఏం మిగలదు, శూన్యమే మిగులుతుంది.